కామన్గా యాంటీబయాటిక్ యూసేజ్లో చేసే మిస్టేక్స్. చాలామంది ఈ 3 తప్పులు కామన్గా చేస్తుంటారండి. ఒకటి, ఫీవర్ రాగానే ఫార్మసీకి వెళ్ళేసి యాంటీబయాటిక్ తీసేసుకొని వాడేయడము. అంటే మనకు అన్ని ఇన్ఫెక్షన్స్కు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. జ్వరం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కానీ మోస్ట్ కామన్గా మనకు వచ్చేవి వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్ యూసేజ్కి రోల్ ఏమీ ఉండదు. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తోటే యూజువల్గా సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా నయమైపోతాయి. దానికోసం అంటే మనం వేరే మెడికేషన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ సిమ్టమాటిక్ లైక్ డోలో కానీ, జలుబు వస్తే సెట్రిజిన్ కానీ అట్లాంటివి వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరము లేదు. రెండోది, ఫ్రెండ్ వాడాడు, ఫ్రెండ్ ఫీవర్ అట్లా వచ్చేసేసి ఏదో ఒక యాంటీబయాటిక్ వాడారు, అదే యాంటీబయాటిక్ మనం వాడేయడము. అంటే అన్ని ఇన్ఫెక్షన్స్కు ఒకే రకమైన యాంటీబయాటిక్ అట్లాంటిది ఉండదు. మనకు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి తగ్గట్టు స్పెసిఫిక్ యాంటీబయాటిక్, యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తే దానికి తగ్గట్టు స్పెసిఫిక్ యాంటీబయాటిక్, కడుపులో డయేరియాస్ అట్లా వస్తే వాడే డిఫరెంట్ యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి. మూడో మిస్టేక్, వాడిన మందులు కూడా, వాడిన యాంటీబయాటిక్స్ కూడా కొన్ని ఒక రోజు వేసుకోగానే మనకు జ్వరం తగ్గిపోయిందనో ఆ యాంటీబయాటిక్ కోర్సును మిడిల్లోనే ఆపేసేస్తారు. లేదా ఫుల్ స్ట్రెంత్, ఒక టాబ్లెట్కు మినిమం స్ట్రెంత్, ఇంత స్ట్రెంత్లో మనం టాబ్లెట్ వాడాల్సిన డోసేజ్ ఉంటుంది చూడండి, అది వాళ్ళకు తెలియదు. అంటే వయసును బట్టి, బరువును బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోకుండానే ఆ మందుల్ని డోసేజ్ ప్రాపర్గా లేకుండా వాడడం. ఈ 3 మిస్టేక్స్ కామన్గా చేస్తుంటారండి. అన్ని ఇన్ఫెక్షన్స్కి మనకు యాంటీబయాటిక్ అవసరం లేదు. ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో దానికి తగ్గట్టుగానే మనము మందులు వాడాల్సి ఉంటుంది.